నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. బామ్మని సిటీకి తీసుకువెళ్తామండి. కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఖరీదైన ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఇంటిల పాది ఆమె చుట్టే ఉంటాం. కానీ అసలైన వాడు లేడే. అవును, జై రాకపోతే మనం ఎంత చేసి ఏం ప్రయోజనం? జై వస్తాడు. ఎప్పుడు వస్తాడమ్మా? సార్ తప్పకుండా వస్తారండి. అదే చారి, ఎప్పుడొస్తాడో అని అడుగుతున్నావు. వస్తాడు అని చెప్తున్నాను కదా. స్వామీజీ కూడా జై వస్తాడని చెప్పాడమ్మా. అందుకేగా మనం ఈ ఊరు వచ్చిందా. కానీ జై వచ్చాడా? రాలేదే. గుడికొస్తానన్నాడు, రాలేదు. ఇంటికొస్తానన్నాడు, రాలేదు. నిన్న మాకు తెలియకుండా ఎక్కడికో వస్తాడంటే రహస్యంగా వెళ్లారు, అక్కడికి రాలేదు. వస్తాడు వస్తాడని ఊహించడం తప్ప జై రావట్లేదు. అసలు జై ఎక్కడున్నాడు, ఏమయ్యాడు, ఏం చేస్తున్నాడు, ఎందుకు దాక్కుంటున్నాడు, మన ముందుకు ఎందుకు రావటం లేదు, ఈ విషయాలన్నీ ఎవరికైనా తెలుసా? ఆ పోలీసులతో సహా ఎవరికీ తెలియదు. ఇదేదో బ్రహ్మ రహస్యంలా ఉందా? కారణం లేకుండా జై ఏమి చెయ్యడు. తను మిస్ అయ్యాడు అంటే కారణం ఉండే ఉంటుంది. మన ముందుకు రాలేకపోతున్నందుకు కారణం ఉంటుంది. జై రావడానికి కూడా కారణం ఉంటుంది. ఏంటమ్మా కారణం? నీకు తెలిస్తే చెప్పు, మాకైతే ఏం తెలీదు. జైసారికి బామ్మగారంటే చాలా ఇష్టం అండి. ఈ ఫ్యామిలీ అన్న ఇష్టం. అలాంటి మనిషి మాయం అయ్యారు అంటే అది ఈ ఫ్యామిలీ కోసం అయి ఉంటుంది. ఆయన మన దగ్గరికి రావట్లేదు అంటే అందుకు కారణం ఈ కుటుంబం కోసం అయి ఉంటుంది. తనేమో ఏదో కారణం ఉంది అంటుందా, నువ్వేమో ఫ్యామిలీ కోసం అంటున్నావు. అసలు నిజం ఏంటో చెప్పడానికి జై ఇక్కడ లేడు. జై ఇక్కడికే వస్తాడని ఆ స్వామీజీ చెప్పాడు. వెంటనే సిటీకి వెళ్ళమని ఈ డాక్టర్ చెప్పాడు. ఓడి మాట వినాలి, ఏది ఫాలో అవ్వాలి? ఫస్ట్ అయితే బామ్మగారిని సిటీకి షిఫ్ట్ చేద్దాం. ఆవిడ హెల్త్ ని కాపాడడం ముఖ్యం. ఏదైనా జరగరాంది జరిగితే మనమే బాధపడాలి. డోంట్ వరీ మామ్. జైజీకి ఏం కాదు. జై తప్పకుండా వస్తాడు. అవునండి, సార్ ఎక్కడున్నా బామ్మగారి కోసం వస్తారు. బామ్మగారిని కాపాడుకుంటారు. అందరూ మీ లగేజ్లు సర్దుకోండి, బయలుదేరదాం. సరే చారి, ఎందుకైనా మంచిది బామ్మగారికి అంబులెన్స్ బుక్ చేయి. అందులోనే షిఫ్ట్ చేద్దాం. అలాగే మేడం. పద చంద్రిక, అంతా బయలుదేరుతుంటే మనం మాత్రం ఇక్కడ నేను చేస్తాం. మనం కూడా ఏళ్ళతో పాటే వెళ్దాం. పదా. జై తప్పకుండా వస్తాడని నిత్యాచార్యులు చాలా నమ్మకంగా చెప్తున్నారు. అంటే జై ఎక్కడున్నాడో వీళ్ళకి తెలుసా? స్వామి, నీ లగేజ్ కూడా రెడీ చేసుకో. డైరెక్ట్గా డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేద్దాం. సారీ సార్, మీరింత సడన్గా ఈ కేసు నుంచి విత్డ్రా అవుతారనుకోలేదు. మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఐపీఎస్ ట్రైనింగ్లో నేను కూడా ఎన్నో కలలు కన్నానయ్యా. పెద్ద పెద్ద కేసులు పట్టుకోవాలి, సాల్వ్ చేయాలి, పేరు తెచ్చుకోవాలి, పబ్లిక్ దృష్టిలో సూపర్ కాప్ అనే స్టాంప్ పడాలని చాలా కలలు కన్నాను. అఫ్కోర్స్
ఇప్పటి వరకు పట్టుకున్న ప్రతి కేసుని కూడా నేను సాల్వ్ చేశాను. డిపార్ట్మెంట్లో ఫెయిల్యూరే లేని పోలీస్గా ఎన్నో మెడల్స్ తీసుకున్నాను. అందుకే డైరెక్ట్గా హోమ్ మినిస్టర్ గారే నన్ను ఈ కేసుకి రికమెండ్ చేశారు. ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. కానీ ఫెయిల్ అయిపోయాను స్వామి. ఈ కేసులో ఎటు చూసినా డెడ్ ఎండే కనిపిస్తుంది. ఫస్ట్ అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరికినప్పుడు అది జైది అనుకున్నాము. కాదని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత జై ఎక్స్ లవర్ నిత్య జైని కిడ్నాప్ చేసింది అనుకున్నాం. అది కూడా ఫేక్ అని తెలిసిపోయింది. ఆ తర్వాత జై మేనమామ మేనత్తలు ముద్దాయిలు అనుకున్నాం. వాళ్ళు కూడా అమాయకులు అని తెలిసింది. మిగిలింది జానకిదేవి గారు. ఆమెను కూడా అనుమానించాం. ఆమెకు కూడా ఏమీ తెలీదు అని తేలింది. కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టు ఆ టెండర్ పార్టీని పట్టుకొని కొట్టాం. వాడు చెప్పింది అబద్ధమని తేలింది. ఫైనల్గా జై ఊరికి వచ్చాడని తెలిసి ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడేం జరిగింది? గుడికి రావాల్సిన జై మనల్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. కావాలని మనతో టామ్ అండ్ జెర్రీ గేమ్ ఆడుతున్నాడు. చాటుగా దాక్కొని మన ఈగోని రచ్చకొడుతున్నాడు. వాళ్ళ అత్తగారేమో నా అల్లుడు శూరుడు వీరుడు 3 అడుగుల నేలను అడిగి ముళ్ళోకాలను ఆక్రమించే అపర వామనుడు అని తెగ బిల్డపిచ్చింది. ఇంత చేసి ఫోన్ ట్రాప్ చేస్తే ఏమైంది? చేతికి చిక్కినట్టే చిక్కి మళ్ళీ పారిపోయాడు. అలసిపోయాను స్వామి. డిప్రెషన్ వస్తుంది. ఈ డబ్బున్నోళ్ల కేసులన్నీ ఇంతేనయ్యా. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు ఎంక్వైరీ చేయాలంటే ఐ కాంట్ స్వామి, ఐ కాంట్. అందుకే ఈ కేసుని క్విట్ చేయాలనుకుంటున్నాను. సార్, ఎంతో ప్రతిభ ఉన్న మీలాంటి ఆఫీసర్లే ఇలా చేతులెత్తేస్తే ఎలా సార్? ఇంకేం చేయమంటావు స్వామి? జై క్రిమినల్ అనుకో, ఈ పాటికి ఎన్కౌంటర్ చేసి పారేసేవాడిని. పోనీ ఫ్రాడ్ అనుకుంటే జైల్లో పెట్టుండేవాడిని. ఇన్నోసెంట్ అయి ఉంటే వదిలేసి ఉండేవాడిని. తను ఎందుకు మాయమయ్యాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, ఎందుకు ఎస్కేప్ అవుతున్నాడో తెలీదు. ఎవరిని పట్టుకోమంటావు? ఈ కేసులో మీరిద్దరిని వదిలేశారు సార్. ఎవరా ఇద్దరు? మొదటి మనిషి నిత్య సార్. తనకేం తెలీదని ఆల్రెడీ చెప్పాను కదా. లేదు సార్, తనకేం తెలియనట్టు చాలా తెలివిగా నటిస్తోంది ఆవిడ. స్వామి? ఎస్ సార్, మీరు తనను లవ్ చేస్తున్నారనుకుని ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకుంది. నైట్ జై రావి చెట్టు దగ్గరకు వస్తున్నట్టు మీకు నాకు ఆ ఇంట్లో పెద్దావిడికి జై పిన్నికి తెలుసు. మరి నిత్యకెలా తెలిసింది? మనమే కదా చెప్పాం. అదే సార్ చెప్తున్నాను. తెలివిగా మన దగ్గర ఇన్ఫర్మేషన్ లాగి మనతోనే ఉంటూ జైని తప్పించేసింది. తను మనతోనే ఉంటే జైని ఎలా తప్పిస్తుంది? అదొక ట్రిక్ సార్. శత్రువు దూరంగా ఉంటే అంచనా వేయొచ్చు, పక్కనే ఉంటే కనిపెట్టలేం. నిత్యం మన పక్కనే ఉండి కావాలని జైన్ తప్పించింది. ఆ రెండో మనిషి ఎవరు? చారి. చారియా? ఆ పిరుకోడా? వాడేం చేస్తాడయ్యా? అలా అనుకునే మీరు చారిని తక్కువ అంచనా వేశారు సార్. చారీకి జై దేవుడి కంటే ఎక్కువ. అత్యంత విశ్వాసపాత్రుడు, నమ్మకస్తుడు. జై కోసం అవసరమైతే తన ప్రాణాలనైనా ఇస్తాడు. నైట్ జై వస్తున్నట్టు చారీకి ముందే తెలుసుంటుంది. చారీ నమ్మకస్తుడని జై బామ్మ పిన్నీలు తమ వెంట తోడుగా తీసుకొచ్చారు. అక్కడికి మనం ఎలాగైనా వస్తామని చారీ ఊహించి జైన్ తప్పించుంటాడు. చారికి అన్ని తెలివితేటలు ఉంటాయా? సార్, జై ఎవరు? ఈ 2 స్టేట్స్లో నెంబర్ 2 బిజినెస్ మ్యాన్, నెంబర్ 1 బిజినెస్ ఉమెన్ అల్లుడు. అలాంటి అతని పక్కన పిఏ అంటే మామూలు మాటలు కాదు సార్. సీఎం గారి పక్కన చీఫ్ సెక్రటరీ లాంటి పోస్ట్ అది. జై తీసుకునే ప్రతి స్టెప్ వెనుక చారీ డెసిషన్ ఉండే ఉంటుంది సార్. నా అనుమానం నిత్యనో చారీనో జైను తప్పించారు.
మనం డౌట్ పడాల్సిన వ్యక్తి మరొకరు కూడా ఉన్నారు సార్. స్వరూప మేడం. ఆవిడ హ్యాండ్ కూడా ఉండుండొచ్చు. అందుకే మీరు తొందరపడకండి సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసును వదలొద్దు. మీరు ఒక కానిస్టేబుల్ కాదు సార్, ఐపీఎస్ ఆఫీసర్. ఓటమిని ఒప్పుకోవద్దు. మీరు గెలవాలి సార్. మన పోలీస్ పవర్ ఏంటో చూపించాలి. మన పరువు నిలబెట్టాలి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ ఫర్ యువర్ మోటివేషన్. నువ్వు చెప్పినట్టే చేద్దాం. జైని తప్పించింది నిత్యనా, చారినా, లేక స్వరూపగారా, అది ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరి జాతకాలు బయటికి తీస్తాను. ఆ జై ఎక్కడ దాక్కున్నా బయటికి రప్పిస్తాను. మన పవర్ ఏంటో చూపిస్తాను. దట్స్ ద స్పిరిట్ సార్. సెల్యూట్ సార్. అమ్మా, మనం అప్పుడే హైదరాబాద్ వెళ్ళాలా? వెళ్ళాలి చారు. బామ్మగారికి ఒంట్లో బాగోలేదు కదా. అవును, నైట్ జయ అంకుల్ వచ్చింటే బాగుండేది. హైదరాబాద్ వెళ్ళాక వస్తారులే. అంకుల్కి బామ్మగారంటే చాలా ఇష్టం. అంకుల్ తప్పకుండా వస్తారమ్మా. వస్తారని మీ నాన్నగారు కూడా చెప్పారు కదా. ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు. మీనాక్షి, లగేజ్ మొత్తం సర్దేశావా? సర్దానండి. ఇంకో 2 రోజులు ఇక్కడే ఉండుంటే బాగుంటుందని మన చారుకేశ అంటున్నాడు. ఇంకోసారి వద్దాంరా చారు. ఇప్పుడు వెళ్దాం. అలాగే నాన్నారు. తప్పకుండా నన్ను ఇక్కడికి తీసుకురావాలి. ఏమిటండి అలా ఉన్నారు? బామ్మగారి గురించేనా? ఆవిడికేమీ కాదండి. ఏమీ కాకూడదు మీనాక్షి. ఈ కుటుంబానికి పెద్ద దిక్కావిడ. జైసార్ అంటే ప్రాణం. జైసార్ మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లలు పుడితే వాళ్ళని చూసిపోవాలని ఆవిడ చివరి కోరిక. అది నెరవేరాలి. ఎందుకు నెరవేరదండి? ఆవిడ ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని యజ్ఞయాగాలు చేశారు. అవి ఫలించకుండా ఉంటాయా? దేవుడు కరుణిస్తాడండి. రాత్రి సారొచ్చుంటే బాగుండేది. బామ్మగారికి ఇలా అయ్యుండేది కాదు. అందుకు కారణం మీరే కదండి. ఏం మాట్లాడుతున్నావు మీనాక్షి? జైసార్ రాకపోవడానికి నేనెలా కారణమవుతాను? నా దగ్గర నటించకండి. నేను మీ ధర్మపత్నిని, మీ మనసెరిగిన దాన్ని. లేదు మీనాక్షి, నాకేం తెలీదు. బుకాయించకండి. మీరెవరు? జైసార్కి పియ్యే. సార్కు నీడలాంటివారు. సార్ శ్రీరాముడైతే మీరు ఆంజనేయుడు. అలాంటి మీకు సార్ గురించి తెలీదంటే నేను నమ్మాలా? సార్ ఏమయ్యారో, ఎక్కడున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకే తెలీదు. నాకెలా తెలుస్తుంది? ఆ ఇంటి వాళ్లకన్నా మీరే ఎక్కువగా సార్తో ఉన్నారు. చిన్న పనికి, పెద్ద పనికి, అయిందానికి కానిదానికి ఆయన వెంటే ఉన్నారు. ఒక్కోసారి ఇంటికి కూడా వచ్చేవారు కాదు కదండి. ఆఖరికి సార్కి పెళ్ళయి పిల్లలు పుట్టే వరకు మనకి పిల్లలే వద్దన్నారు కదండి. మంగా మేడం గారు ప్రెగ్నెంట్ అయినప్పుడే కదా మన చారుకేశ నా కడుపులో పడింది. సార్ కోసం ఇంత చేసిన మీకు సార్ గురించి తెలీదంటే నమ్మడానికి నేనేమీ వెర్రిదాని కాదు. నిజం చెప్పండి, సార్ ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు చాటుగా ఉన్నారు? సార్ కనిపించకుండా పోయినప్పటి నుంచి మీరింట్లో సరిగ్గా ఉన్నారా? ప్రొద్దుటే వెళ్ళిపోయేవారు, ఏ అర్ధరాత్రో వచ్చేవారు. మీరు ఆ ఇంటికి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు. మరెక్కడికి వెళ్ళారు? సార్ దగ్గరికే కదా. అది కాదు మీనాక్షి. నాకింకేమీ చెప్పకండి. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు అంటారు. కానీ మీరు ఏది దాచినా నేనెప్పుడూ అడగలేదు. మీ ఉద్యోగం విషయంలో, మీ బాధ్యతల విషయంలో ఏనాడు నేను తలదూర్చలేదు. మీకు జైసార్ దైవమైతే నాకు మీరు దైవమని నమ్మి బతుకుతున్నానండి.
అలాంటి నన్ను మోసం చెయ్యకండి. మీనాక్షి, కలలో కూడా ఆ పని చేయను. నాకు నువ్వు చారుకేసా ఒక కన్ను అయితే జైసారు మరో కన్ను. ఆయన కోసం నా ప్రాణాన్నైనా ఇస్తాను. ఆయన బాగుండాలి మీనాక్షి. ఆయన బాగుంటే మనలాంటి వాళ్ళు 100,000 మంది బాగుంటారు. అందుకే ఎప్పుడూ ఆయన వెన్నంటి ఉంటాను. అయితే సార్కి ఏం కాలేదు కదండి? క్షేమంగానే ఉన్నారు కదూ? ఆయనకేమీ కాదు మీనాక్షి, క్షేమంగానే ఉంటారు. ఆ విషయంలో ఆందోళన వద్దు. అంకుల్ ఎప్పుడొస్తారు నాన్నారు? తప్పకుండా వస్తారా చారు. బామ్మగారిని చూడ్డానికి వస్తారు. నాకు కూడా అంకుల్ని చూడాలనుంది నాన్నారు. దివ్య అయితే అంకుల్ కోసం ఏడుస్తుంది. నీకోసం, నా కోసం, దివ్య కోసం, మనందరి కోసం ఆయన వస్తారా చారు. తప్పకుండా వస్తారు. చంద్రిక, ఆ చారిగాని తక్కువ అంచనా వేశాం గానే వీడు కాలాంతకులా ఉన్నాడే, పెద్ద దేవంతకులా ఉన్నాడా? అవునండి, జై మేనత్త మేనమావలం మనమే వాడి కోసం ఏ త్యాగం చేయలేదు. అలాంటిది ఒక పనివాడు జై గురించి ఇన్ని త్యాగాలు చేశాడంటే నమ్మబుద్ధి కావటం లేదు. వాడు ఉండాల్సిన వాడే. వాడికి జై ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుసా. అందుకే జై వస్తాడని అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాడు. నిజమే, వాడికి మాత్రమే జై గురించి తెలిసే అవకాశం ఉంది. ఈ విషయం వెంటనే ఆ ఏసీపీకి చెబుదామా చంద్రిక? పోలీసులకు చెప్తే మనకేంటి లాభం? చెప్తే గిప్తే నిత్యకి చెప్పాలి. ఆ రాక్షసికి చెప్పడం వల్ల కూడా ఉపయోగం లేదు కదా, పైగా మనల్ని తిడుతుంది. అబ్బా, తిట్టినా కొట్టినా దానికే చెప్దాం. ఒక మంచి విషయం చెప్పే గౌరవం మన పైన లేకపోయినా పర్వాలేదు, నమ్మకం అయితే వస్తుంది కదా. ఇప్పుడు నిత్యం మనల్ని నమ్మి ఏం చేయాలట? మనకేం లాభం చేస్తుంది? అబ్బా, ఏదో ఒకటి చేస్తుంది. ఏం చేయకపోతే మనం ఊరుకుంటామా? పట్టుబట్టి తీసుకోము. సరే, నీకంత నమ్మకం ఉంటే అలాగే చేద్దాం. పద, నిత్యకు చెబుదాం. Forever and ever నీలోనే ఉంటాను, నీతో ఎప్పటికీ ఉంటాను. నీ నీడనై, నీ ప్రాణమై ఉంటాను. నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఐ ప్రామిస్ యూ జై, ఐ ప్రామిస్ యూ. నిన్ను వదిలిపెట్టను. చూసావా చంద్రిక, జై ఫోటోని నిత్య కిస్సు చేస్తుందే. ఏవండి, గుండెలకి హత్తుకుంటోంది కూడా. ఎంతైనా వీర ప్రేమికురాలు కదా. అవునవును, రాక్షసి ప్రేమికురాలు.
జై కోసం ఎన్ని చేసిందే, తోడబుట్టిన దాన్ని చావు కోరుకుందే, కన్న తల్లిని చంపడానికి కూడా వెనకాడలేదో. దీని కుట్రలు కుతంత్రాలన్నింటికీ మనమే సాక్ష్యం. ఇది చెప్పిన ప్రతి అడ్డమైన పని చేసి పాపం మూట కట్టుకున్నాం మనం. అవును, ఇంత చేసిన నిత్యకో జై ఎక్కడున్నాడో తెలియకుండా ఉంటుందా? అనుమానమే. 7 ఏళ్లుగా వాడి కోసం ఎదురుచూస్తోంది. జై కనిపించకుండా పోతే ఖాళీగా ఎందుకుంటుంది? వెతికే ఉంటుంది. జైని కనుక్కునే ఉంటుంది. అంటే జైని రాత్రి తప్పించింది తనేనా? అయినా శ్రమ పడక్కర్లేదు. ఇది ఎంతకైనా తెగిస్తుంది. పోలీసులు జైని పట్టుకోకూడదని కావాలని పోలీసుల పక్కన చేరి జైని తప్పించిందేమో. నిజమే చంద్రుకో, ఇప్పటిదాకా ఆ చారీగాడికి జై గురించి తెలుసు అనుకుంటున్నాం, కానీ నిత్య కూడా తెలిసే అవకాశం ఉందే. వాడేమో జైకి అత్యంత విశ్వాసపాత్రుడు, ఇదేమో జైకి వీర ప్రేమికురాలు. వాడు జై కోసం ప్రాణమిస్తాడు, ఇది జై కోసం ప్రాణం తీస్తుంది.